ఆదివారపు దినాన్ని దేవుని సన్నిధికి ప్రథమ స్థానం ఇవ్వగలుగుతున్నారా? 1924 ప్యారిస్ ఒలింపిక్స్ లో బ్రిటన్ దేశానికి చెందిన ఎరిక్ లిడెల్ 100 మీటర్ల పరుగు పందెంలో సులభంగా బంగారు పతకాన్ని గెలుస్తాడని చెప్పి అందరూ భావించారండి. అయితే ఒలింపిక్ షెడ్యూల్ చూసినప్పుడు ఎరిక్ కి ఒక విషయం తెలిసింది. 100 మీటర్ల ఇట్స్ ఆదివారపు దినాన్ని జరుగుతుంది. దేవుడంటే భయము భక్తి కలిగిన ఎరిక్ ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే ఆదివారపు దినాన్ని ఎక్కడ ఉంటాడో మీకు తెలుసా? దేవుని సన్నిధిలో ఆరాధనలో ఉంటాడండి. గనుకనే దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చి తను సులభంగా బంగారు పతకాన్ని గెలిచే 100 మీటర్ల పరుగు పందెం నుండి తప్పుకున్నాడు. ఎందరో విమర్శించిన కొన్ని నెలల పాటు తనకు అనుభవం లేని 200 మీటర్లు 400 మీటర్ల పరుగు పందెంలో ప్రత్యేకంగా సిద్ధపడి వాటిలో ఒలింపిక్స్ కు అర్హత సాధించాడండి. అయితే ఆ విభాగాలలో పతకాన్ని గెలవడం ఎంతో కష్టమండి. ఎందుకంటే తనకంటే అనుభవజ్ఞులు ఆ విభాగాలలో ఉన్నారు. 1924 జూలై 6 ఆదివారపు దినాన